హలో హాయ్ అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ పుష్పరాజ్ అండి. ఈరోజు ఏకాదశి శనివారం రావడంతో ఎంతో వైభవంగా ఉంటుందండి. మంచి రోజు అండి, విశిష్టమైన రోజు. వెంకన్న బాబు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదండి. సంవత్సరానికి వచ్చి 3 సార్లు 4 సార్లు వస్తుందండి శనివారం రోజు ఏకాదశి రావడం. ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు అండి. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. మేము కూడా వెళ్తున్నాను, మీరు కూడా రండి, చూసి వద్దాం, దర్శనం చేసుకుని వద్దాం రండి. అదేవిధంగా 6 గంటల నుండి 8:30 గంటల వరకు అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకంతో పాటుగా పంచామృతాలు అభిషేకము, సుగంధ ద్రవ్యాలతో చక్కటి స్వామివారికి స్నానాన్ని ఆశ్రయింపజేయడం జరిగింది. ఆ తర్వాత చక్కగా స్వామివారికి చక్కటి అలంకరణతో భక్తులు దర్శిస్తున్నారు. మరి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా 1,00,000 తులసి దళాలతో స్వామివారికి 1,00,000 నామాలు చెప్పుకుంటూ లోపల 1,00,000 తులసి దళాలను స్వామివారి చక్కటి అలంకరణ చేయలేదు. ఈ రోజున ఉదయకాల ఎవరైతే స్వామివారి చక్కగా తులసి దళాలతో పూజిస్తారో, ఆ సేవలో పాల్గొంటారో వారి చక్కటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు శ్రీమన్నారాయణ. అందుకనే ఈ యొక్క తొలి ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశిగా చెప్పుకుంటాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం తొలి ఏకాదశి అనేది శనివారం రావడం చాలా విశేషమైన వారంగా చెప్పుకోవచ్చు. స్వామివారికి ఇష్టమైనటువంటి వారం శనివారం. ఆ శనివారం రోజు తొలి ఏకాదశి అనేది రావడం మనకు చాలా విశేషంగా ఈ సేవ చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈరోజు తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి వైష్ణవ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో చక్కగా దేవాలయానికి వెళ్ళి మీ ఇష్ట దేవతలను, కులదేవతలను, ముఖ్యంగా రామచంద్ర స్వామి గారిని కానీ, వెంకటేశ్వరుడు కానీ, నరసింహస్వామి గారిని కానీ, శ్రీకృష్ణ పరమాత్ముని కానీ, లక్ష్మీనారాయణని కానీ, ఈ విధంగా వైష్ణవ క్షేత్రాలు ఎవరైతే ఈ రోజున స్వామివారిని సేవిస్తారో వారికి చక్కటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు ఆ శ్రీమన్నారాయణ. అందరూ కూడా చక్కగా ఈ తొలి ఏకాదశి రోజున ఆ లక్ష్మీ సమేతులైన వైకుంఠవాసుని సేవించి స్వామిని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.